గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేక అవినీతి అక్రమాలు కేసుల్లో అతను ఇన్వాల్వ్ అయ్యాడు. అరెస్ట్ కూడా అయ్యాడు 16 నెలలు. తర్వాత నుండి ఇతను దేశం దాటాలంటే పాస్పోర్ట్ మీద ఆంక్షలు ఉన్నాయి. అయితే ముఖ్యమంత్రి అవడం డిప్లొమాట్ పాస్పోర్ట్ అని స్పెషల్గా ఇంకా ముఖ్యమంత్రి కాబట్టి కొన్ని రైట్స్తో వచ్చిందన్నమాట. మొన్నటిదాకా లండన్ వస్తూ ఉండేవాడు, మనం చర్చించుకునేవాళ్ళం. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సెప్టెంబర్ 2వ తారీఖున 3వ తారీఖున లండన్ వెళ్ళాల్సిన అవసరం ఉంది, కానీ వెళ్ళలేదు. మనం ఏమనుకున్నాం, ఆ ప్రజలకి ఈరోజు కష్టాల్లో ఉంటే, ప్రజలకి ఇబ్బందులు పడుతూ ఉంటే విజయవాడ ప్రజానీకం ప్రజలు, మరి ఈయన ఏం వెళ్తాడులే, వెళ్ళలేదు, పోస్ట్ పోన్ చేసుకున్నాడేమో లండన్ టూర్ అనుకున్నాం. ఇప్పుడు తెలిసిన వార్త ఏంటంటే ఆయన 2వ తారీఖు వాళ్ళ నాన్నగారి కార్యక్రమం చేసుకుని ప్రెస్ మీట్ పెట్టి 3వ తారీఖున వెళ్ళిపోదాం అనుకున్నాడు, కానీ పాస్పోర్ట్ క్యాన్సిల్ అయింది. పాస్పోర్ట్ క్యాన్సిల్ అవ్వడం వల్ల ఈరోజు ఈయన లండన్ టూర్ ఆపాడని చాలా సుస్పష్టంగా కనిపిస్తుంది. ఇక క్యాన్సిల్ అవ్వడం ఇంకా రాజకీయం మనం చూసాం. అమరావతి మునిగిపోయిందని, ఇదని, చంద్రబాబు ఇంట్లోకి నీళ్ళు వచ్చాయని, ఇంకా ఇష్టానుసారంగా నోటుకు అంత వస్తే అంత ఆ బుడమేరు అంశాన్ని కూడా తీసుకొచ్చి విష రాజకీయాన్ని ఈరోజు ప్రజల్లో నూరే ప్రయత్నం చేశాడు. సో ఇప్పుడు ఈ పాస్పోర్ట్ అంశంతో తేలింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి మరోసారి ప్రజల పట్ల ప్రేమ లేదు అనే విషయం సుస్పష్టమవుతుంది. సో ఏమంటారు, ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ లండన్ పంపించాల్సిన అవసరం ఉందా, కూతుర్లు ఇక్కడికి రావచ్చుగా అని కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. మీరేమంటారు? మరి మనకి ఒక సామెత ఉంది, గాలికి పోయిన పేలపిండి కృష్ణార్పణం. ఇప్పుడు చేతిలో పెట్టుకొని ఉన్నావు పేలపిండి, గాలి వచ్చేది గాలికి ఎగిరిపోయింది. మామూలుగా నువ్వు తినాలని పెట్టుకున్నావు చేతిలో, కృష్ణుడికి పెట్టాలని ఏం కాదు. కానీ నీ నోటి దగ్గరికి రాకుండా గాలికి పోయింది కాబట్టి దాన్ని కృష్ణార్పణం అంటున్నావు. మామూలుగా అయితే కృష్ణుడి మీద ప్రేమ ఉంటే ముందు కృష్ణుడికి పెట్టి ఏమైనా మిగిలితే నువ్వు తింటావు. కానీ నీ కృష్ణుడి మీద ప్రేమ లేదు, నీ మీద ప్రేమ ఉంది. నీ పొట్ట మీద, నీ తిండి మీదే నీకు ప్రేమ. కాబట్టి ఎటు గాలికి పోయింది కాబట్టి ఇక ఆ మాట అనేస్తే ఏమన్నా కొద్ది గొప్ప పుణ్యం వచ్చుద్దేమోనని చెప్పని. అట్లాగే ఇవాళ కూడా ఈయన డిప్లొమాట్ పాస్పోర్ట్ రద్దు కాకుండా ఉండుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు వరదల్లో వాళ్ళు బంగ్లాదేశ్ వరదలది ఒక ఫోటో మార్ఫింగ్ చేసి అది విజయవాడ వరదలు అని చెప్పని తిప్పుతూ ఉన్నారు కదా. నిజంగానే ఒకవేళ విజయవాడ ప్రజలు ఆ రకమైన వరదల్లో అల్లాడుతున్నా కూడా, తలడిల్లిపోతున్నా కూడా మంచిగా అయింది, నాకు ఓట్లేరా, నన్ను ఓడిస్తారా, భలే అయిందిరే అని చెప్పని విమానంలో లండన్ వెళ్తా ఆ పైనుంచి చూసి సంబరాలు చేసుకునేవాడు. కానీ ఇప్పుడు ఏం జరిగింది, ఆ డిప్లొమాట్ పాస్పోర్టు ముఖ్యమంత్రి హోదా ఎప్పుడైతే కోల్పోయాడో ఆ పాస్పోర్ట్ రద్దయిపోయింది. ఇప్పుడు కొత్తగా పాస్పోర్ట్ తీసుకోవాలి, నాకు ఒక 5 సంవత్సరాల కాల పరిమితికి పాస్పోర్ట్ ఇప్పించండి అని చెప్పని కోర్టును అభ్యర్థించాడు. కోర్టును అభ్యర్థిస్తే కోర్టు వాళ్ళు 1 సంవత్సర కాలానికి ఇవ్వండి అని చెప్పని ఒక వెసులుబాటు కల్పించారు. ఇప్పుడు మళ్ళీ అప్లై చేసుకొని మళ్ళీ పాస్పోర్ట్ రావటానికి కొంత కాలయాపన. కాబట్టి ఇప్పుడేంటి, నేను ప్రజల కోసం, ప్రజల కష్టాల్లో ఉన్నారని, వరదల్లో ఉన్నారని చెప్పని నా ప్రయాణం ఆపుకున్నా అని చెప్పని బిల్డప్. అరే పాపం పిల్లలు ఎక్కడో విదేశాల్లో ఉంటున్నారు, ఆ పిల్లల్ని చూడటానికి వెళ్ళేవాడు కూడా మనం కష్టాల్లో ఉన్నామని చెప్పని మన కోసం ప్రయాణం ఆపేసుకున్నాడని చెప్పని భావించాలని ఆయన ఫీలింగు. పిల్లలు ఎందుకు రారండి ఇక్కడికి? అసలు నాకు డౌట్. ఆత్మాని ఈయన వెళ్తాడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లండన్ వెళ్తున్నాడు ప్రతి సందర్భంలో. అంటే పిల్లలు వంకుతో అక్కడ ఏమైనా చేస్తున్నాడు అంటారు, లేకపోతే పిల్లలు రావచ్చుగా ఇక్కడికి? మీరు పిల్లల్ని చూడడానికి వచ్చినప్పుడు పిల్లలు కూడా మమ్మల్ని చూడడానికి రావాలి కదా, ఏమంటారు? వచ్చి వెళ్తున్నారేమో, రాకుండానే ఉండారంటే మనం ఎట్లా అనుకుంటాం? అంటే గండికోట రహస్యంలాగా ఆ ప్యాలెస్కి చుట్టూ 30 అడుగుల ఫెన్సింగ్ పెట్టుకున్నాడు. ఆ ప్యాలెస్లోకి ఎవరు వెళ్తున్నారో, ఎవరు వస్తున్నారో, వాళ్ళ పిల్లలు ఎప్పుడు వస్తున్నారో వెళ్తున్నారో మనకేం తెలుస్తుంది? అసలు బయట ప్రపంచానికి, వాళ్ళ పార్టీ శ్రేణులకి, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలకే యాక్సెస్ లేకపోతే నీకు నాకేం తెలుస్తుంది? వాళ్ళు వస్తానే ఉండుంటారు. ఈయన విదేశాలకు వెళ్ళాలి అనుకున్నాడు, నాకు ఓట్లేని ప్రజల మధ్య నేనెందుకు ఉండాలి, నేను విదేశాల్లో కాస్త విహారయాత్రలు చేసి వద్దామని చెప్పని డిసైడ్ అయ్యాడు. దానికోసం అని చెప్పని కోర్టుకు వెళ్ళాడు, కోర్టు అనుమతి ఇచ్చింది, ప్రయాణానికి సిద్ధపడ్డాడు. కాకపోతే ఏంటంటే కోర్టు అనుమతి అయితే వచ్చింది, ఇప్పుడు ఎప్పుడైతే విదేశాలకు వెళ్ళటానికి ఆ వీసాకి ట్రై చేసేటప్పటికి అప్పుడు అసలు బండారం బయటపడింది. బాబు నువ్వు అప్పుడైతే ముఖ్యమంత్రి కాబట్టి నీకు డిప్లొమాట్ పాస్పోర్ట్ ఇచ్చాము, ఇప్పుడు తమరు ఎక్స్కి డిప్లొమాట్ నాట్ అప్లికబుల్, నువ్వు మామూలు పులివెందుల ఎమ్మెల్యేవు కాబట్టి
నీకు మామూలు పాస్పోర్ట్ తెచ్చుకోవాల్సిందే. మరి ఇప్పుడు ఈయన మామూలు పాస్పోర్ట్ తెచ్చుకోవాలన్నా ఈయనకున్న కర్మ ఏందయ్యా అని అంటే కోర్టు అనుమతి ఇస్తేనే పని అవుద్ది. ఈయన అసలు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మిగిలిన రాజకీయ పక్షాలని, మీడియా సంస్థలని దుష్టులు, దుష్ట చతుష్టయం, తోడేళ్ల గుంపు అని రకరకాల విమర్శలు చేస్తాడు. ఈయన పిల్లల్ని చూసుకోవడానికి వెళ్ళాలన్నా సరే కోర్టు దయాదాక్షిణ్యాలతో వాళ్ళు దయదలిచి అనుమతి ఇస్తేనే వెళ్ళాలి. ఇవాళ మీరు నేను వెళ్ళి పాస్పోర్ట్ తీసుకోవాలి అనుకుంటే మనకేంటి, ఇవాళ గల్ఫ్ ప్రయాణాలు చేస్తున్నారు, కన్స్ట్రక్షన్ లేబరు, అక్కడ క్యాజువల్ పనులు చేయడానికి వెళ్ళేవాళ్ళు, అన్ని రకాల శ్రామిక వర్గాలు కూడా వెళ్ళగలుగుతున్నారుగా. వాళ్ళకెవరికి కోర్టు అనుమతులు, ఆంక్షలు, ఎవరిదో అనుమతులు తెచ్చుకునే అవసరమే లేదు. కానీ ఆ కర్మ పట్టింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకనంటే కావాల్సినంత నెత్తిన మామూలుగా వన్ మోర్ ఫెదర్ ఇన్ ద క్రౌన్ అంటారు కదా, అట్లాగే ఈయనకి కూడా కావాల్సిన అన్ని కేసులు ఆ క్రౌన్ నిండా ఉన్నాయి. తల నిండా 11 CBI 9 ED కేసులు ఉన్నాయి. వీటికి తోడు మొన్న రఘురామకృష్ణరాజు గారు ఇంకొక సెక్షన్ 307 కేసు ఒకటి, ఆ వన్ మోర్ ఫెదర్ ఇన్ ద క్రౌన్, అది రఘురామకృష్ణరాజు గారి ద్వారా జాయిన్ అయింది. మరి ఈ సందర్భంలో ఖచ్చితంగా కోర్టు అనుమతి లేనిదే సొంత బిడ్డలను కూడా చూసుకోలేని దుస్థితి అయింది. అంటే వెళ్ళి మళ్ళీ రాకపోవడం లాంటివి కూడా జరగవచ్చు అని కొంతమంది అంటున్నారు. నిజమే అంటారు? ఇటువంటి పరిస్థితుల్లో అంటే ఇప్పుడు పరిస్థితులు, పరిణామాలు చూస్తుంటే ఈయన ముఖ్యమంత్రి హోదా అనుభవించిన నాటి ప్రివిలేజెస్, ఆ స్థాయి వైభవం, ఆ స్థాయి విలాసాలు ఇప్పుడు సాధ్యం కాదు. ఆ అధికారము, దర్పము లేదు ఇవాళ. జస్ట్ పులివెందుల ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వండి అని చెప్పని కాళ్ళు గడ్డాలు పుచ్చుకొని స్పీకర్ స్థాయి దగ్గర నుంచి అందరినీ బతినాడే ప్రయత్నం చేసినా ప్రజలే నీకు ఆ స్థాయి ఇవ్వనప్పుడు మేము ఎందుకు ఇస్తామని చెప్పని ఎవరు పరిగణలోకి తీసుకోలేదు. ఈ తీసుకున్న నేపథ్యంలో ఏంటంటే ఇప్పుడు కనిపిస్తూ ఉంది, ఎప్పుడో 2021లో జరిగిన తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద జరిగిన దాడి తాలూకా కేసులోనే వీళ్ళ నాయకులు మొత్తం అరెస్ట్ అవుతూ ఉన్నారు. ఈయన కళ్ళలో ఆనందం చూడటం కోసం చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళిన జోగి రమేష్ ఇవాళ అండర్ గ్రౌండ్ అయ్యాడు. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఈయన ముఖ్యమంత్రిగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాటి ఆయన విధులను నిర్వహించిన సందర్భంగా తీసుకున్న నిర్ణయాల ప్రాతిపదికగా కేసులు నమోదు చేశాడు. మరి ఇప్పుడు ఈయన మీద కేసులు నమోదు చేయడానికి కావాల్సినంతటి స్టఫ్ ఈ ప్రభుత్వం దగ్గర ఉంది. ఇప్పుడు ఆయనకు ఒక అభద్రతా భావంలో ఉన్నాడు. ఏం అభద్రత, ఎప్పుడు ఏ కేసు మీదకి వస్తుందో తెలియదు. ఎందుకంటే రోజుకొక స్కామ్ చొప్పున ఈయన పరిపాలన చేసిన 1825 రోజుల్లో కనీసం 1000 స్కాములు పాల్పడ్డారు వీళ్ళు. ఇవాళ అన్ని కేసులు ఒకవేళ నమోదు చేస్తే కనీసం ఏ పూట ఏ కోర్టుకి వెళ్ళాలో కూడా, అంటే మామూలుగా ఇప్పుడు నేను అడుసుమల్లి శ్రీనివాసరావు గారు మేము పొద్దున్నే ఇంటి దగ్గర నుంచి బయలుదేరి 10ంటికి పలానా ఛానల్, 11 గంటలకు పలానా ఛానల్ అని చెప్పి ఆ ఛానల్ చుట్టూ తిరిగి మాట్లాడి వెళ్తుంటాం. అట్లాగే ఈయన కూడా పొద్దున్నే వాళ్ళ ఆవిడక క్యారేజ్ పెట్టిచ్చిస్తే ఆ క్యారేజ్ తీసుకొని 10:30కి పలానా కోర్టులో వాయిదా ఉంది, 11:15కి పలానా కోర్టులో ఉంది అని చెప్పని హాజరు సార్ అని చెప్పని చేతులు కట్టుకొని నిలబడాల్సిన పరిస్థితులు. అందుకోసం అని చెప్పని ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నట్టుగా ఇప్పుడు విదేశాలకు వెళ్ళి మళ్ళీ తిరిగి విదేశాల నుంచి తిరుగు మొహం, అంటే మళ్ళీ ఇండియా మొహం చూడని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. వాళ్ళ సరసన రకరకాల వార్తలు స్పెక్యులేట్ అవుతూ ఉన్నాయి. ఇక్కడి నుంచి ఇప్పటికే బోల్డ్ సంపద విదేశాలకు తరలించేసుకున్నారు, అక్కడేదో పెద్ద పెద్ద హోటళ్ళు, ఎస్టేట్లు, ఐలాండ్లు కొనుక్కున్నారని చెప్పని చెప్తున్నారు. ఇప్పుడు నిత్యానందలాగా ఏదో ఒక ఐలాండ్కి ఈయన ఒక దేశము, ఈయనే రారాజని ప్రకటించుకున్నా కూడా రేపు మనం ఆశ్చర్యపడాల్సిందే. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి సమస్యలు. మరి వీటన్నింటిని పరిగణలో తీసుకొని ఆ డిప్లొమాట్ పాస్పోర్ట్ రద్దు చేసినట్టుగానే దయదలిచి కోర్టు వాళ్ళు ఆ సంవత్సరం అనే అనుమతి కూడా ఇవ్వకుండా ఈయన ఇక్కడే ఉండాలి, ఈయన వల్ల జరిగిన అరాచకాల అక్రమాలని ఈయనే ఫేస్ చేయాలి. కాబట్టి అసలు పాస్పోర్ట్ అనేది శాశ్వతంగా రద్దు చేస్తే బాగుండని చెప్పని 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు.